స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఒంగోలు బచ్చలబల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు మేయర్ గంగాల శ్రీలత, వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు బాలిని ప్రణీత్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో లేదర్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమార్ రాజశేఖర్, నగర పార్టీ కన్వీనర్ కటాల శంకర్, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, తాదన్న, తాడి కృష్ణలత, బైరెడ్డి అన్న తదితరులు బాగున్నారు. సరైన దీటుగా మొదటిగా గంగాడ సుజాత గారు ఒంగోలు మున్సిపల్ దయచేసి మీడియా కొద్దిసేపట్లో మరి స్టేజ్ మీద ఆహ్వానించబోతున్నాం. దానికి ముందుగా అనుభవించాలి మన నాయకులు దేశదేవుడు మాత్రం అందువల్ల శరీరం అందరూ ఉన్నవాడు పరిశుద్ధుల ప్రేమలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం. ప్రియా పనిలో మాస్టర్ జీజే రాయ్ గారు, జోసెఫ్ థియేటర్ గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాము. మన మధ్యకు చేసినటువంటి పాస్టర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ డి ఆషర్ పాల్ గారిని స్టేజ్ మీద. ఈ సమయంలో వారందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు దేవుని అనుకోవాలి. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas. Wish you a Merry Christmas, Happy New Year. Candlelight song. Baba. Memesu. జరగండి. ఏదైనా సంతపండి సంతపండి అందరూ మన ఇంటికి కావాలి. లైట్స్ కాంజెల్ లైట్స్ ఆన్. బాబు. బాబు. బెత్లెహేములో సందడి. సందడి. బాబు బాబు కత్తి బాబు బాబు బెత్లెహేములో సందడి. హ్యాపీ ప్రతి ఒక్కరు క్యాండీ వెలిగించుకుంటారు. రాజేష్ కొంచెం నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఫాస్టర్స్కి, మా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన ఫాస్టర్స్కి, అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. 2014 వరకు మీ ఓడిపోయిన వరకు నేను ఎప్పుడు అంత రాజకీయాన్ని పట్టించుకునేవాడిని కాదు. వచ్చి క్యాన్వాసింగ్ చేసేవాడిని, అంత పట్టించుకునేవాడిని కాదు. ఒక దెబ్బ తగిలిన తర్వాత నాకు జీవితం మీద అర్థమైంది. 2017లో నేను ఫస్ట్ ఇక్కడ ఒంగోలుకి వచ్చి ఫస్ట్ క్యాన్వాసింగ్ ఎలక్షన్ ఎలా చేద్దాము ఏం ప్లాన్ చేసేటప్పుడు నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒకడు నన్ను కూర్చోబెట్టుకొని ఒక విషయం చెప్పాడు మా నాన్న గురించి. అది ఇంకా నా మనసులో ఇంకా అట్లాగే గుర్తుండిపోయింది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి పెద్ద నాయకులు చాలామంది వచ్చినారు. ఆయన ఏమన్నాడంటే,
నేను ఆ మీటింగ్ లేట్కి వెళ్ళాను, ఎవరెవరు వచ్చారో నాకు తెలియలేదు. సో పక్క జర్నలిస్ట్ని అడిగాను, ఎవరెవరు వచ్చారబ్బా అంటే, ఆయన మావంట గారు వచ్చారు, కన్నం బలరాం గారు వచ్చారు, దాని సజ్జనాథన్ గారు వచ్చారు, దేవి రాజు గారు వచ్చారు, ఈద హరిబాబు గారు వచ్చారు, ఇంకా కొన్ని నాయకుల పేరు చెప్పి లాస్ట్లో వాసన్ గారు వచ్చారు అన్నాడు. దీంట్లో నీకు ఎంత తేడా అనిపించిందో తమ్ముడు అన్నాడు. ఏం లేదు కదన్నా అన్న. మాగుంట గారు అన్నారు, బలరాం గారు అన్నారు, ఇంకొకరు అన్నారు, కానీ వాసన్న అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ ఇంకోటి చెప్తా, మీడియా వాళ్ళు ఇంకొక ఎక్కువ తక్కువ చేయట్లేదు, అందరు పెద్ద నాయకులే. నేను చెప్పిన పేర్లు అందరు మంచిలో పెద్ద నాయకులే. ఆయన చెప్పింది ఒకటే తేడా తమ్ముడు, మీ నాన్న నాయకుడు కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మంచిగా ఫీల్ అవుతారు ఒంగోలు ప్రజలు అన్నాడు. ఆ రోజు నుంచి నాకు క్యాన్వాసింగ్ విధానం మారింది, నా ఆలోచన విధానం మారింది. నేను ఇంకొకటే మార్నింగ్ నాన్న ఫోన్ చేశాడు, ఈ ఫాస్టెస్ట్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పారు. నాకు అవకాశం ఇవ్వకుండా ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫాస్టెస్ అందరినీ మీ భాషణ కోసం, ఆయన గెలుపు కోసం మీ అందరు ప్రే చేస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ బాబు. ఏదేమైనా అల్టిమేట్గా మనకి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు, అంతకన్నా మిన్నగా ఇక్కడ మీరందరూ నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నా సోదరులు అనే యొక్క భావనతో వారి ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా కులమతాల భేదాలు లేకుండా వారి బెడ్రూమ్లో సైతం వెళ్ళగలిగే యొక్క రప్పించగలిగే ఒక నాయకుడు మన బాలనేని గారు. కనుక ఈ రోజున వారు మిమ్మల్ని ఘనంగా సన్మానించడానికి మరి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మరి వారి యొక్క సూచనలు, అలాగే మరి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ప్రోగ్రాంలోకి వెళ్దామా? మొదటిగా ఏదైనా సరే మనం మొదలు పెట్టేటప్పుడు ప్రార్థనతో మొదలు పెడతాం. కనుక గిఫ్ట్లు తీసుకొచ్చే పండుగ క్రిస్మస్ అంటేనే పిల్లల పండుగ, క్రిస్మస్ అంటేనే పెద్దల పండుగ, క్రిస్మస్ అంటేనే అందరి పండుగ. కనుకనే ఈ రోజున గత 10 రోజులుగా అన్ని ఆఫీసు దగ్గర నుంచి ఈనాడు అధ్యక్షతన, అలాగే ఆయన చీఫ్ గెస్ట్, అలాగే మరి వచ్చినటువంటి అనేక రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ అందరికీ కూడా, అలాగే మా యొక్క పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొదటిగా 1వ డివిజన్ కార్పొరేటర్ గారిని, అలాగే మరి మరియమ్మ, సుశీల వీళ్ళందరూ దయచేసి దయాసనకు రావాల్సిందిగా కోరుతూ, రాజేశ్వరి, బుజ్జి, కోటేశ్వరమ్మ వీళ్ళందరూ దయచేసి దయాసనకు రావాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా విమోచకుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఒంగోలు ప్రీతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేదల పక్షముగా పోరాడు నిమిత్తమై, ఇళ్ల పట్టాల కోసమై ఇదిగో ప్రభువా మీ దాసుడు ప్రయాసపడుతూ ఉంటుండగా, ఇదిగో మీ దాసుని మీద మీ ప్రత్యేకమైనటువంటి మీ కృప మెండుగా మీరు అనుగ్రహింపచేయండి. ఎస్తేరును చూసినప్పుడు అహశ్వేరోషు రాజుకు దయ కలిగినట్లుగా మీ లేఖనములో చూస్తున్నాం. మీ దాసుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నములో ఇదిగో నాయన అధికారులకు, ముఖ్యమంత్రి గారికి దయ కలిగి ప్రభువా అనేక మంది బీదలకు మేలు కలిగినట్లుగా సహాయమని మీరు దయచేయండి. మీ ద్వారము మీరు తెరువ చేయండి. ఆటంకములు, అభ్యంతరములు ఇదిగో నాయన దుష్టుడు విరోధముగా రూపించినటువంటి ప్రతి విధమైన ఆయుధములు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లయపరుస్తూ ఉన్నాం. ప్రతి అడ్డంకిని మీరు తొలగించండి. ఇదిగో నాయన మరి రాజకీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులన్నిటినీ యేసు నామములో లయపరుస్తున్నాం. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని మీరు సెలవిచ్చారు. ఇదిగో మీరే మీ కార్యమును జరిగించమని మీ దాసులు యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారిని మీ చేతులకై అప్పగిస్తూ ఉన్నాం. వారిని కూడా మీరు దీవించి రాజకీయంగా వారికి మంచి శ్రేష్టమైన భవిష్యత్తుని మీరు అనుగ్రహించమని
అలాగే మా నగర మేయర్ గారు సుజాతమ్మ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి భవిష్యత్ మార్గములు వారి కొరకు మేలుకరంగా సరళము చేయమని, అలాగే రాజశేఖరులను అలాగే ప్రభువా ఎదుగున నాయన మరి మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వారి కుటుంబాలను ఇక్కడున్న సేవకులను రాజకీయ నాయకులందరినీ మీరు దీవించి క్రిస్మస్ ఈవులతో నింపుమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పెన్షన్ విద్యుత్ ఛార్జీని తగ్గించాలని కోరుతూ ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక రామనగర్లోని ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాస్, రాయపాటి అజయ్, మోజెస్, తీగల సత్యవతి, రాధాకృష్ణమూర్తి, తిరుమల, సుబ్బారావు, పద్మజ, లక్ష్మి, సుబ్బులు, రాజశేఖర్ తదితరులు బాగున్నారు. ఉచితంగా ఇస్తారు కరెంటు మోసం చేసిన ప్రభుత్వం 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తాను చేసిన ప్రభుత్వం చేసిన మోసం చేసిన ప్రభుత్వం. భారత్ మాతా కీ జై, జై మాతా. తగ్గించాలి 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 వెంటనే పేదలకు 200 యూనిట్లు వెంటనే, పేదలకు తగ్గించాలి 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 వెంటనే తగ్గించాలి కరెంటు ఛార్జీలు సర్ఛార్జీలు వెంటనే సర్ఛార్జీలు వెంటనే సర్ఛార్జీలు తగ్గించాలి 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ వెంటనే తగ్గించాలి వెంటనే తగ్గించాలి కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై సర్ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి సర్ఛార్జీలు వెంటనే పేదలకు ఉచితంగా 200 యూనిట్లలో పేదలకు ఉచితంగా 200 యూనిట్లలో ఉచితంగా ఇవ్వాలి పేదలకు 200 యూనిట్లు ఇవ్వాలి పేదలకు ఉచితంగా 200 యూనిట్లలో. యూనిట్ కరెంటును ఉచితంగా ఇవ్వాలి పేదలకి ఇస్తాను 200 యూనిట్ కరెంటును పేదలకి ఇస్తానని చెప్పిన మాట 200 యూనిట్ కరెంటును భారత్ తగ్గించాలి తగ్గించాలి కరెంటు ఛార్జీలను తగ్గించాలి కరెంటు ఛార్జీలను భారత్ మాతా కీ జై తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి కరెంటును బై జగన్ తగ్గించాలి కరెంటు ఛార్జీలను బై జగన్ బై జగన్ పేదలకు ఇస్తే 200 యూనిట్ కరెంటును పేదలకు ఇస్తే 200 యూనిట్ కరెంటును అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని ఉచిత వాగ్దానాలు చేసి మరి
లేనిపోయినటువంటి ప్రజలకు ఆశలు కల్పించి ఈ రోజున ఆయన చేసినటువంటి 3645 పాదయాత్రలో ఈ మహిళలకు కుటుంబాలందరూ కూడా పేదలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానన్నాడు. ఉచితం మాట దేవుడు ఎరుగు. కానీ ఈ రోజున సర్ఛార్జీల రూపంలో మరి ఇప్పటికే 7 సార్లు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. ఒక సామాన్య మానవుడు కరెంటు బిల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని ఎక్కువ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికే చాలా తప్పులు చేసింది. ఇంకా ఈ ప్రభుత్వానికి ఇంకొన్నది 3 నెలలేను. ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అసమర్థ అక్రమ పాలన ఇక చెల్లదు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరెంటు బిల్లులు తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. ఇది ఒక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ యొక్క అవినీతి ప్రభుత్వం మీద అడుగడుగున భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. నీవు ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో నువ్వు ఇప్పుడు ఏదైతే 151 సీట్లతోటి అనుభవిస్తున్నావో గతే అవన్నీ కూడా పోయి ఆ ఒకడు పోయి 15 సీట్లకు వచ్చినా ఈరోజు ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా నీ యొక్క అవినీతి పరిపాలన పరిసమాప్తం కావాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేస్తూ ఈరోజు మరి ఈ యొక్క కరెంటు బిల్లులను తగ్గించాలని మరి భారతీయ జనతా పార్టీ ఒక ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు ఈ యొక్క ఉన్నటువంటి అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం. ఒకవేళ తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి మరి ఉద్యమం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రిస్మస్ ను పురస్కరించుకుని వడా చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మేడం దగ్గర క్రిస్మస్ ఏం చెప్పి పెట్టాలి ముందు పార్లమెంట్లోని దళిత మహిళ మరియు మెప్మా పర్సన్ దండేల పార్వతి ఆమె భర్త మీద తప్పుడు కేసు నమోదు చేసిన ఎస్ఐ అంకమ్మరావు మీద చర్యలు తీసుకోవాలని, అంతేకాక ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మన రాజ్యం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూతక్కి కృష్ణరేఖ, బాధితురాలు దండేల పార్వతి తదితరులు బాగున్నారు. అట్లా కాదన్నా వాళ్ళు
గత 10 సంవత్సరాలుగా మెప్మా ఆఫీసు నందు ఆర్పీగా పేర్లమెట్ట దగ్గర ఎన్టీఆర్ కాలనీలో విధులు నిర్వహిస్తున్నటువంటి దండేల పార్వతి ఆమె విధుల్లో భాగంగా 16వ తేదీ రాత్రి విధులు ముగించుకొని ఆమె గ్రూప్ సభ్యులు ఇంటికి వస్తూ ఉంటే త్రాగుపోతున్నటువంటి పిచ్చి అయిన అతను పార్వతిని ఉద్దేశపూర్వకంగా అతను అసభ్య పదాలతో బూతులు తిట్టడం, అదేవిధంగా ఆమె మీదకి వచ్చి ఆమె బయట చెక్కు పట్టుకొని చీర లాగటం, దాని పక్కనటువంటి కొడుకు అతని భార్య చూస్తూ అతనికే సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఆమె దిశ యాప్లో పెడితే దిశ యాప్లో పోలీసులు వచ్చేలోగా వీళ్ళంతా మొత్తం పారిపోవడం జరిగింది. తర్వాత ఉదయం పూట పోలీసులు వచ్చి ఆమెను తాలూకా పోలీసులు ఫిర్యాదు చేయమంటే మార్నింగ్ అంటే 17వ తేదీ ఉదయం 10 గంటలకి ఆమె తాలూకా పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడున్నటువంటి ఆ పేర్మట సెక్టార్ అయినటువంటి ఎస్ఐ అంకమరావు అతన్ని ఎవరైతే ఈ పార్వతిని తిట్టారో అతన్ని పోలీసులు పంపించి పిలిపించాడు. అతను తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి అతన్ని మందలించాడు. అతని కోసం వచ్చినటువంటి అతని భార్య ఆమెను వాళ్ళ అక్కను ఇద్దరిని కూడా మందలించి ఇంకోసారి ఇట్లాంటి జరిగితే ఊరుకోము, రిమాండ్ పెడతామని చెప్పి హెచ్చరించాడు. అయితే పార్వతిని అమ్మ నువ్వు సాయంత్రం లోపు రా, నేను ఫోన్ చేస్తాను, నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తానని చెప్పి ఫార్మాలిటీ చూసుకోమ్మా అని చెప్పడం జరిగింది. ఆమె నేను ఫార్మాలిటీ ఇవ్వలేను సార్ పేదరాళ్ళంటే, సరే నేను ఏదో ఒకటి చేస్తామని మీరు వెళ్ళమని పంపించేశాడు. అంటే 11-10 గంటల దాకా పార్వతి పైన ఆమె భర్త పైన లేనటువంటి కేసు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా వచ్చింది కేసు? పార్వతి మీద వాళ్ళ భర్త మీద 11-12 గంటల దాకా లేనటువంటి కేసు 12 తర్వాత ఎలా వచ్చింది? అది 17 తేదీ పెట్టిన కేసు కాదు, 16 నైటే పెట్టిన కేసు. ఈమె కేసు 8 గంటలు రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ టైం వేసి. అవతల పిచ్చి భార్య ఫిర్యాదు తీసుకొని 9 గంటలకి టైం వేశారు. అంటే ఈమె వచ్చి పార్వతి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అంకమరావు ఉన్నాడో ముద్దాయిలతో కుమ్మక్కయ్యి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని ఈయనే ప్రోత్సహించి పిచ్చి భార్య చేత కంప్లైంట్ ఈయనే రాపిచ్చి ఇట్లా చెప్పమని చెప్పించి ఇతను కౌంటర్ కేసు నమోదు చేశాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే అంకమరావు ముద్దాయిల్ని అనుకూలంగా వాళ్ళు ప్రేరేపించి బాధితురాలపైన అక్రమంగా కేసు కట్టడాన్ని ఐక్యవేది నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే అంకమరావు పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లాగే అంటే దళితులు పట్ల న్యాయం చేయకపోగా కౌంటర్ కేసులను కూడా పోలీసులు ప్రేరేపిస్తున్నారు. దీన్ని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని ఇంకో చోట ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము నిన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ విష్ణుప్రసాద్ గారిని కలిసాము. విష్ణుప్రసాద్ గారు సిఐ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే అంకమరావు గారు ఉన్నారో అతని మీద రిపోర్ట్ రాసి పంపించమన్నాడు. అదేవిధంగా తక్షణమే కౌంటర్ కేసు తెచ్చేయమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే ఈ పోలీసులు ఉన్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే అంకమరావు ఒక దళిత మహిళ మీద ఒక అబద్ధపు కేసు అవతల వాళ్ళతో ప్రేరేపించి పెట్టాడు కాబట్టి అంకమరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎస్పీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పుడు కేసు ప్రేరేపించి నమోదు చేసినటువంటి అంకమరావు పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము దళిత సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే అంకమరావుని శాఖపరం చెల్లించుకొని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దండాల పార్వతి. నేను రిసోర్స్ పర్సన్గా పార్లమెంట్లో పనిచేస్తున్నాను. నేను ప్రతిరోజు గ్రూప్ మీటింగ్లు పెడతా ఉంటాను. 16వ తేదీ కూడా మీటింగ్ పెట్టడానికి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళాను. నాతోటి సభ్యులు నేను మీటింగ్ పెట్టి వస్తుండగా దాసర్ పిచ్చి అనే ఒక అతను తాగుబోతూ నన్ను నానా పుట్టుకు తిట్టి బయట పట్టుకొని లాగి చండాలంగా మాట్లాడాడు. నాతోటి సభ్యులు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మాయిని అడిగినా కూడా నా మీదకి వచ్చి ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు ఇద్దరు నా మీదకి వచ్చి నా చీర పట్టుకొని లాగి ఇద్దరు కొట్టబోయారు. తర్వాత
వాళ్ళ భార్య వచ్చి అంతే తప్పు అన్నా కూడా వినకుండా నా మీద మళ్ళీ పైకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను దిశలో కంప్లైంట్ ఇచ్చాను. దిశకి తాలూకాకి రెండింటిలో కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు, వాళ్ళ అమ్మ, కొడుకు, దాసరికి ఇచ్చే ముగ్గురు కలిసి పోలీసులు వచ్చేసరికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ స్టేట్కి మళ్ళీ ఫోన్ చేశాను. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇట్లా మీరు రాకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ అంటే, సరేలేమ్మా మేము వస్తున్నాము అన్నారు. వచ్చే వరకు పోలీసులు వచ్చే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. కంప్లైంట్ తీసుకొని అమ్మ ఉదయాన్నే వచ్చి నువ్వు తాలూకాలో కంప్లైంట్ ఇచ్చేసేయమ్మా అని చెప్పాను. నేను ఉదయాన్నే 11 ఆ టైం వచ్చేసి తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి. అక్కడ ఎస్ఐ గారు అంకమ్మరావు అని ఉన్నారు. అంకమ్మరావు సారు నాతోటి మాట్లాడి ఏం జరిగిందమ్మా అని అడిగారు. జరిగిన విషయం మొత్తం నేను చెప్పాను. చెప్పిన తర్వాత పిచ్చిని పిలిచి నువ్వు ఇట్లా తాగుపోతే ఎదవా, ఇట్లా ఆడవాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు, తిట్టడం కరెక్ట్ కాదు, అలా ఎందుకు చేసావు అని చెప్పి మీరు స్టేషన్లో వెళ్ళి కూర్చోబెట్టండి అని చెప్పారు. తర్వాత వాళ్ళ భార్య నీలవేణి, వాళ్ళ అక్క రమణమ్మ ఇద్దరు వచ్చేసి అమ్మ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, నువ్వు చెప్పొచ్చు కదా నీ భర్తకి, ఇట్లా చెప్పకపోతే నీ మీదకే వస్తాడు మళ్ళీ రివర్స్ అయ్యి, నేను కొట్టాడు కదా ఆల్రెడీ 3 రోజుల నుంచి కొడుతున్నాడని చెప్తున్నాడు. ఇట్లా గొడవ జరిగేటప్పుడు నువ్వు పక్కన వాళ్ళు తిట్టడం కరెక్ట్ కాదు, కొట్టడం కరెక్ట్ కాదమ్మా, నువ్వు చెప్పమ్మా అని చెప్పి అమ్మాయిని కూడా మందలించాడు. మందలించిన తర్వాత వాళ్ళిద్దరు బయటికి పంపించేసి ఎస్ఐ గారు నన్ను అమ్మ నేను వాడిని కూర్చోబెడతాను సాయంత్రం వరకు, నీకు సాయంత్రం మళ్ళీ నేను పిలిపిస్తానమ్మా అని చెప్పి వచ్చేటప్పుడు నన్ను అమ్మ ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఫార్మాలిటీస్ ఇవ్వాలి అంటే, సార్ నేను పేదరాను సార్, నేను ఏమి ఇవ్వలేను సార్ అంటే, ఇవ్వకపోతే నేను అంతా చూస్తాను, ఎట్లయినా నేను చేస్తాను అన్నాడు. సరే సాయంత్రం కూడా ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేయకుండా సాయంత్రం 9 మా వారు హైదరాబాద్లో ఉండి వచ్చాడు. నేను ఫోన్ చేశాను ఆ రోజు ఇట్లా గొడవ జరిగిందని. గొడవ జరిగిన ఉదయం మా వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని నేను కంప్లైంట్ నేను వెళ్ళి వచ్చి సాయంత్రం కూడా 9 మా వారికి ఫోన్ చేసి అమ్మ నీ మీద కంప్లైంట్ కట్టామని మా వారిని ఫోన్ చేసి అడిగారు. అడిగితే నేను ఎందుకు రావాలి సార్, నాకేం పని, నేనేమన్నా కేసులో ఉన్నానా, నేను లేను కదా హైదరాబాద్లో ఉన్నానంటే, కాదు రావాల్సిందే నువ్వు అని చెప్పి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ గారు మా వారి మీద కేసు కట్టి నువ్వు రావాల్సిందని చెప్పి గట్టిగా మాట్లాడి, రాకపోతే కేసు కట్టి నేను లోపలేస్తానని చెప్పి బెదిరించారు. అలా చేశారు సార్. వీళ్ళందరూ కలిసి నన్ను నాకు ఇట్లా న్యాయం చేయవలసిందిగా మీడియా వాళ్ళని ఎస్ఐ గారిని శిక్షించవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు నూతకి కృష్ణరేఖ. నేను మనరాజ్య మహిళా అధ్యక్షులుగా వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక విషయం మీద ఒంగోలు జిల్లాకు రావటం జరిగింది. దండేల పార్వతి ఒక ఎస్సీ మహిళ, మరి తన జీవన ఉపాధికి చేస్తుండగా తను ఆర్పీగా జాబ్ చేస్తూ ఉంది. మరి తను గ్రూపులు మీటింగ్స్ అవి చేస్తుండగా అదే ఊరికి చెందిన వ్యక్తి, తన కాలనీకి చెందిన వ్యక్తి, ఒక తాగుబోతు అతను ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఒక ఆడపిల్లకి మరి రక్షణ లేకపోవటం అంటే ఇలాంటిని ఖండించుకోకపోవటమే మనము. ఈరోజు మరి అదే పార్వతి మరి దిశ యాప్లో మరి తను పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ, పోలీసు వారు వచ్చినప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడి నుంచి లేకుండా పారిపోవటం జరిగింది. మార్నింగ్ ఏదైతే 16వ తారీఖు నైట్ గొడవ జరిగింది, 17వ తారీఖు మార్నింగు పార్వతి మరి స్టేషన్కి తాలూకా ఒంగోలు జిల్లా తాలూకా స్టేషన్కి వెళ్ళి తన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఎవరైతే మరి అక్కడ అనంతబాబు అంకమరావు గారు ఎస్ఐ గారు మరి పార్వతి గారి కంప్లైంట్ తీసుకొని, సరే మేము అతని మీద కంప్లైంట్ కడతామమ్మా, తను పిలిపిస్తామని తను పిలిపించడం కూడా జరిగిందంట. మరి జరిగిన వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తిని మరి కూర్చోబెట్టి భయం చెప్పకుండా కూడా మరి తనేదో మాట్లాడి వాళ్ళని వీళ్ళని మభ్య పెట్టాలని ఏదో కొంత ఇది చేశారని నాకు విషయం తెలిసింది. మరి పార్వతి అనే అమ్మాయి ఒక బాధితురాలుగా మరి స్టేషన్కి వచ్చినప్పుడు ఒక బాధితురాలుగా ఉన్న వ్యక్తి మీద కౌంటర్ కేసు కట్టడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కౌంటర్ కేసు కట్టి తన భర్త ఎక్కడో హైదరాబాదులో ఉన్న వ్యక్తి మీద మరి నైట్ 9ంటికి వచ్చి నన్ను కొట్టారు అని నీలవేణి ఎలా అయితే మరి కంప్లైంట్ ఇచ్చిందో, మరి ఎలా ఎస్ఐ గారు తీసుకున్నారో మాకు తెలియడం లేదు. మరి ఈ విషయంలో మరి ఎస్ఐ గారు పాత్ర ఏంటో, మరి బాధితుల పాత్ర ఏంటో తెలియదు. కానీ ఈ అమ్మాయిని ఫార్మాలిటీ చూసుకోమని చెప్పడం అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.
మరి ఏదైతే పార్వతి బాధితురాలిపై కౌంటర్ కేసు ఏదైతే పెట్టారో అది తక్షణమే తీసేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ అధికారులు మరి ఎస్ఐపై మరి సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఉన్నారు. వాళ్ళు మరి ఈ విషయాన్ని పరిగణన తీసుకొని దీన్ని పరిశీలన చేసి మరి అంకమరావు ఎస్ఐ గారి పైన తగిన చర్యలు తీసుకుంటామని, మరొకసారి వేరే వాళ్ళు ఎవరైనా స్టేషన్కి వచ్చి కేసు పెట్టడానికి భయపడే విధంగా ఎస్ఐ గారు ప్రవర్తించారు. కాబట్టి మరి పార్వతికి జరిగింది ఇంకొక మహిళకు జరగకుండా మీరు ఇక్కడ ఎస్ఐ గారి పట్ల మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి నేను మీడియా మిత్రులను మరి పోలీస్ వారిని నేను కోరుకుంటా ఉన్నాను. తక్షణమే పార్వతిపై కౌంటర్ కేసును తీసేయమని మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం.